మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ పర్యటనను విజయవంతం చేస్తాము అంటున్నారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచేది నిలిచేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. తమ పోటీ ప్రధానంగా బీజేపీతోనని, తెలంగాణలో బీఆర్ఎస్ చచ్చిపోయింది అన్నారు. తనకు మంత్రి పదవి రాలేదని బాధ ఏమాత్రం లేదని, తానెప్పుడు కూడా అధిష్టానానికి విధేయుడుగానే ఉంటానని చెబుతున్న కవ్వంపల్లితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 4వ తేదీ అంటే రేపు శుక్రవారం ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖార్గే గారు హైదరాబాద్ లో పర్యటించున్నారు. గ్రామస్థాయి కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దీనిపై కరీంనగర్ జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలించేందుకు ఇప్పటికే సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఎంతమంది జనాలను సమీకరించాలి, ఎలా తరలించాలనే దానిపై కూడా డిసిసి అధ్యక్షులు మానకొండ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. దీనిపై మాట్లాడేందుకు మనం ప్రయత్నం చేద్దాం. సార్, రేపు ఖార్గే గారు హైదరాబాద్ లో పర్యటించున్నారు. కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా నుంచి ఎంతమంది తరలించేది ప్లాన్ చేశారు సార్? దాదాపుగా ప్రతి గ్రామం నుండి గ్రామ కమిటీ అధ్యక్షులు, వారితో పాటు ముఖ్య నాయకులు, గ్రామంలో ఉన్న ముఖ్య నాయకులు, మండల స్థాయి నాయకులు అందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు రేపు పిఎస్సి మీటింగ్ అయిపోయిన తర్వాత 3 గంటలకు లాల్ బహదూర్ స్టేడియంలో సమావేశం, గ్రామీణ కాంగ్రెస్ నాయకుల సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి భారీగా, అత్యంత భారీగా 7 మండలాల నుండి, దాదాపు 148 గ్రామాల నుండి, 6 మండలాల నుండి భారీగా తరలిస్తా ఉన్నాం. దాదాపుగా 200 కార్లు, ఒక 7-8 బస్సులు పెడతా ఉన్నాం. తప్పకుండా భారీగానే తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. జిల్లాలో కూడా సమీక్ష నిర్వహించి ఈ యొక్క ఖర్గే గారి సభకు ఇన్ఛార్జ్ అయినటువంటి ఫక్రుద్దీన్ గారు, యాడమ్ గారు కూడా మొన్న వచ్చినారు. దాన్ని కూడా జిల్లా స్థాయిలో మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. కాబట్టి శ్రేణులంతా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ఖర్గే సభకు విజయవంతం చేయాలని. సార్, అయితే స్థానిక సంస్థలకు కాంగ్రెస్ సమరశంకారం పూరించింది అనుకోవచ్చా సార్ ఖార్గే పర్యటనతో? 100కు 100% ఖర్గే గారు వచ్చి అందరినీ సమన్వయపరిచి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రీకారం చుట్టినట్టే. దాదాపుగా ఇంకొక 10 తారీఖు తర్వాత కూడా దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేస్తా ఉన్నారు. దీంతో సమరశంకం పూరించినట్టే. అంటే ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చని ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమైందంటారా? 100% కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉన్నది. ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు గద్దెనెక్కిన ఏ ప్రభుత్వం కూడా సంవత్సరన్నర కాలంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసినామో అది మొదటి నుండి డిసెంబర్ 9న ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా గ్యాస్ సిలిండరు, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు నా దగ్గరనే కోట్ల రూపాయలు ఇప్పించినాను. నేను ఎల్ఓసీలు ఇప్పించినాం. కాబట్టి నిన్న మొన్న ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్లతో చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు. అరే 10 ఏళ్లలో ఆ విధవలు ఇవ్వలేదు, ఏదైతే టిఆర్ఎస్ నాయకులకు మేము ఇస్తా ఉన్నామో దాన్ని కూడా ఓర్చుకోలేకుండా వాళ్ళను సస్పెండ్ చేస్తా ఉన్నారు. లేకపోతే టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడంలో విఫలమైనవా? టీచర్లను 317 జీవో ప్రకారం ఉద్యోగస్తులందరినీ కూడా చెప్పిన మాట ప్రకారంగా వారి వారి స్థానాలకు భార్యతో భర్తతో కలిసి ఉద్యోగం చేసుకునే దానికి విఫలమైనమా? లేకపోతే సన్నబియ్యం ఇవ్వడంలో విఫలమైనమా? లేకపోతే 2 లక్షల రుణమాఫీ చేసినందుకు విఫలమైనమా? దేనికో చెప్పాలి. ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామానికి ఇస్తున్నందుకు, కట్టుకున్నందుకు, వాళ్ళకు సకాలంలో డబ్బులు వేస్తున్నందుకు విఫలమైనమా చెప్పాలి. ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు, ప్రెస్ మీట్లు పెట్టి పని పాట లేక మీరు 10 ఏళ్లలో చేతగాలే చేయడానికి, ఆటకు పాటకే సరిపోయినారు. మరి సిగ్గుండాలి ఈరోజు మాట్లాడడానికి. 10 ఏళ్లలో నిన్నెవరు అడ్డుకున్నారు? డబుల్ బెడ్రూమ్లు ఇవ్వంగా ఎవరు అడ్డుకున్నారు? ఉద్యోగాలు ఇవ్వంగా ఎవరు అడ్డుకున్నారు? కాలయాపన చేసి, దోచుకొని, భూములు కబ్జాలు చేసి, రోడ్లను మూసేసి, నక్షా రోడ్లను కబ్జాలు పెట్టి, వెంచర్లు చేసి అమ్ముకున్న బ్రతుకు మీది. అసైన్ ల్యాండ్ ఇంకా తీస్తున్నా, ఇప్పుడే కాదు ఇంకా తీసేది ఉన్నది. తప్పకుండా అభి కాఫీ బాకీ హై పిక్చర్ ఇప్పుడే అయిపోలే, ఇంకా ఉన్నది, ముందున్నది ముసుర్ల పండగ. సార్, చివరిగా సార్, ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ కి ప్రధాన శత్రువు ఎవరు? బీజేపీ, బీఆర్ఎస్ తోటి పోటీ పడుతుందా? బీఆర్ఎస్ చచ్చిపోయినది. బీఆర్ఎస్ ఇక లేవలేని పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే మనం పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసినాం. పోటీ నిలబెట్టలేని పరిస్థితికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కుమ్మక్కైపోయి
బీజేపీతో ఉన్నది. ఈరోజు బీజేపీలు బీఆర్ఎస్లు ప్రజలు స్వీకరించే దాంట్లో లేరు. ఎవరు పోటీ కాదనే నేను చెప్తున్నా. స్వచ్ఛందంగా తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే రేపు నిర్వహించబోయే కార్గే సమావేశాన్ని విజయవంతం చేస్తామని చెప్తున్నారు ఎమ్మెల్యే కవంపల్లి గారు. ఇందుకోసం భారీ ఎత్తున జన సమీకరణ చేసి హైదరాబాద్ కు తరలిస్తామని చెప్తున్న పరిస్థితులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది గెలవబోయేది కూడా కాంగ్రెస్ పార్టీ అని, ఇందులో భారీ ఎత్తున సీట్లు గెలుచుకుని విజయ దుందుబి ముగిస్తామని కూడా చెప్తున్న పరిస్థితులు అవుతున్నాయి. అయితే తనకు మంత్రి పదవి రాలేదని, తను ఎక్కడ అసంతృప్తి చెందలేదని, అది కేవలం అధిష్టానం చేతిలో ఉందంటున్న కవంపల్లి తాను అధిష్టానం ఏం చెప్తే అది విధేయుడిగా చేస్తానని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది ప్రస్తుతం మానకొండ ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షులు కవంపల్లి గారి మనోగతం. కెమెరా పర్సన్ శ్రీధర్తో ప్రవీణ్ ఎరబాటి.